అమరావతి రాజధాని మహిళలు వేశ్యలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ 37 ఇయర్స్ ఇండస్ట్రీ జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ పెట్టిన యాంకర్ కేఎస్ఆర్ కృష్ణరాజును ప్రతిరోజు పిలిపించుకుని 1 గంట సేపు చంద్రబాబు నాయుడిని తిట్టే కార్యక్రమం అప్పచెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నడిచిందే అమరావతి మీద విషం చిమ్మటం. ఇప్పటికే కేఎస్ఆర్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టి 14 రోజులు న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. ఇక కృష్ణరాజు జంప్ అయిపోయి భీమిలి పారిపోయాడంట. హైదరాబాద్ వెళ్తే పట్టుకొస్తారనుకున్నారా ఏమో, చెక్ పోస్టుల దగ్గర కారు వేసుకొని భీమి వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు కష్టపడి పట్టుకొచ్చారు. గోస్తని నదీ తీరంలో సేదతీరుతా ఉన్నారంట. పోలీసు వాళ్ళు పట్టుకొచ్చారు. కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు న్యాయమూర్తి గారు వేసిన ప్రశ్నలకి సంచలన సమాధానాలు చెప్పారు. చంద్రబాబు నాయుడు మీద నాకు మొదటి నుంచి కక్ష ఉంది, ఆయన అంటే నాకు పడదు అని. పెద్ద తోపు రాజకీయ నాయకుడు. వైసీపీలో నేరుగా చేరి ఆ కండవా వేసుకుంటే అసలు నీకు గొడవ ఉండేది కాదుగా. జర్నలిస్ట్ ముసుగులో నెలకు 2 లక్షలు సకల శాఖ మంత్రి నుంచి తీసుకుంటూ చంద్రబాబు నాయుడిని తిట్టడానికి నీ బతుకంతా నాశనం చేసుకున్నావు. కనీసం ఈ కృష్ణరాజులో ప్రాయచిత్తం కూడా లేదు అని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం తరఫున వాదించిన ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయన జడ్జి గారు చెప్పారు. ఘటన జరిగిన తర్వాత కూడా మరొక వీడియో రిలీజ్ చేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, అమరావతి చుట్టుపక్కల సమీప ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు అని. అంటే అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్స్ ఉంటే అమరావతి రాజధాని మొత్తం మహిళలంతా వేసిరా? అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తా ఉంటే నువ్వు వేసిన రాజధాని అంటావా? సెక్స్ వర్కర్స్ ఉన్నారంటావా? ఏదైనా ఒక గ్రామంలో ఒక పేకాట ఆడేవాడిని 4గురిని పట్టుకుంటే ఆ గ్రామం అంతా పేకాట గ్రామం అని ఆ గ్రామం పేరు మార్చేస్తావా అంటూ న్యాయమూర్తి గారు ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు. అంతకుముందు కోర్టులో ప్రవేశపెట్టే ముందు అలవాల్ పోలీస్ స్టేషన్లో కూడా విచారించారు. స్పష్టంగా చెప్పాడు, ఒక సాక్షి ఛానల్ తప్ప నన్ను ఎవరు డిబేట్కి పిలవరని. నిన్ను డిబేట్ పిలవడానికి నువ్వు అసలు ఎంతలా తోపు జర్నలిస్ట్ అని. పేరుకే 37 సంవత్సరాలు కానీ నీ పేరు అసలు ఎవరికి తెలియదు. ఆ సాక్షి ఛానల్లో ఇటీవల కాలంలో వస్తూ ఆ కార్యక్రమంలో కొద్దిగా ప్రాచుర్యం, అమరావతి రాజధాని మహిళల మీద వేశ్యలంటూ ప్రచారం చేసి ఇక ప్రాచుర్యంలోకి వచ్చావు. నీ బతుకు బస్టాండ్ అయిపోయింది, నిన్ను ఎవరు రక్షించలేదు. న్యాయమూర్తి గారు ముక్కు మీద వేలేసుకున్నారు. ఏదైనా ఒక అపచారం ఉంటే ఆ ప్రాంతాన్ని మొత్తం చుట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఒక ఊర్లో జూదం ఆడితే ఆ ఊరంతా జూద గృహాలే ఉన్నట్ట. ఒక ఊర్లో ఒక సెక్స్ వర్కర్ ఉంటే ఆ ఊరంతా సెక్స్ వర్కర్ల నిలయమా? ఎక్కడ లేరు. దేశం అంతా ప్రపంచం అంతా అలాగనే ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిలో సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు. ఎయిడ్స్ ఉంది, హెచ్ఐవి ఉంది, 150 సంస్థలు పనిచేస్తా ఉన్నాయంట. అంటే వీళ్ళే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాడికి ఒక 150 రూపాయలు ఇచ్చి రాపీయటం, వీళ్ళకి ఏం కావాలో దాని మీద చర్చ పెట్టుకోవడం. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. కృష్ణరాజుని కస్టడీలోకి తీసుకొని విచారించి, కేఎస్ఆర్ని కస్టడీలోకి తీసుకొని విచారించి, వారు చెప్పే సమాధానాలను క్రోడీకరించి వాళ్ళిద్దరిని కలిపి విచారిస్తే కనుక అసలు విషయం బయటరా. వీరి వెనుక వీరికి స్క్రిప్ట్ పంపించింది ఎవరు? అమరావతి మీద కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీన్ని కనుక ఛేదించకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి గుంట నక్కలు మరిన్ని కుట్రలు పన్నే ప్రమాదం ఉంది. కృష్ణరాజు ఇప్పటికే ఒక విషయం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. నాకేం అమరావతి మీద కక్ష లేదు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమంటే నేను చెప్పాను, మరి సజ్జల రామకృష్ణారెడ్డికి పైన ఎవరు నుంచి ఆదేశాలు వచ్చాయో నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కస్టడీ కోరే అవకాశం ఉంది. న్యాయమూర్తి గారు కస్టడీ ఇస్తారా లేదా అనేది వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. అసలు ఈ కృష్ణరాజు అరాచకాలు ఏంది, ఆయన యొక్క భూదందాలు ఏంది, మచిలీపట్నంలో సబ్ ఎడిటర్గా పనిచేసిన కృష్ణరాజుకి 20 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి అనే వివరాలు మరో వీడియోలు తెలుసుకుందాం.